కరీంనగర్ లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్, పెద్దపల్లి బైపాస్ రోడ్, బొమ్మకల్, కరీంనగర్. ఇప్పుడే సంప్రదించండి. అన్నం విషయంలో మొదలైన గొడవ ఓ వ్యక్తి ప్రాణం మీదకొచ్చింది. అన్నం వండలేదని ఓ వ్యక్తిని విచక్షణ రహితంగా కొట్టడంతో దెబ్బలు తాళలేకపోయిన ఆ వ్యక్తి స్పాట్లోనే మృతి చెందిన విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. బీహార్కు చెందిన బినయ్ సింగ్, సోను తివారీ యూపీకి చెందిన సందీప్ కుమార్ జీడిమెట్ల పరిధిలోని అయోధ్య నగర్లో అద్దింట్లో ఉంటూ స్థానికంగా ఉన్న ఓ గ్రానైట్ వ్యాపారి వద్ద పనిచేస్తున్నారు. అయితే రాజస్థాన్కు చెందిన హన్స్ రామ్ వీరికి స్నేహితుడు. అతను భార్య పిల్లలతో కలిసి కుత్బుల్లాపూర్లోని అద్దింట్లో ఉండేవాడు. అయితే హన్స్రామ్ మద్యం తాగి నిత్యం భార్యను వేధించేవాడు. అతడు వేధింపులు తట్టుకోలేక 2 నెలల క్రితం భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో హన్స్రామ్ కుత్బుల్లాపూర్లోని గదిని ఖాళీ చేసి బినయ్ సింగ్ గదికి మకాం మార్చాడు. ఇక మంగళవారం రాత్రి సందీప్ కుమార్, సోను తివారీలు మద్యం తాగి గదికి వచ్చారు. అన్నం ఎందుకు వండలేదని ముందుగా బినయ్ సింగ్ ను కొట్టడంతో అతడు బయటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత హన్స్రామ్ ను ఇద్దరూ కలిసి విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటనలో హన్స్రామ్ స్పాట్లోని ప్రాణాలు కోల్పోయాడు. స్నేహితుడి మృతితో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఇది చూసిన బినయ్ సింగ్ జరిగిన విషయాన్ని వ్యాపారికి చెప్పడంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్యకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. అన్నం వండకపోతే మాత్రం కొట్టి చంపుతారా? మరి ఇంత వైలెంట్ గా ఉన్నారేంట్రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.